తల్లి, నాకేమైనా పర్వాలేదు. కానీ రంజిత్ని హంతకుడు అని నిరూపించే ఒకే ఒక్క ఆధారం ఈ ఫోన్లో రికార్డ్ అయ్యింది. ఇది ఎలాగైనా పోలీసులకి చేరాలి. దానికి నువ్వే ఏదో ఒక మార్గం చూపించు తల్లి. అమ్మ మావుళ్ళమ్మ తల్లి, ఒక పాపాత్ముడిని పట్టించడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు అండగా నిలబడు తల్లి. అడుగు, నా కాబోయే తోడల్లుడు వచ్చేశాడు. ఏంటి రంజిత్, మరీ అంత ఇంపార్టెంట్ వస్తువా అంత హడావిడిగా వెళ్ళావు? ఏం లేదత్త, నిమిష కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను. అది అక్కడే మర్చిపోయాను. అది తీసుకురావడానికే వెళ్ళొచ్చాను. అబ్బో, పెళ్లికి ముందే పెళ్ళం కోసం ఎన్ని గిఫ్ట్లు కొంటున్నాడో. తమరు పెళ్ళయ్యాక ఒక్క గిఫ్ట్ అయినా కొనిచ్చారా? నాకు అది అవుట్ ఆఫ్ సిలబస్ కాంచనా. నాకు ఇలా గిఫ్ట్లు అవి ఇచ్చి కాకా పట్టడం అస్సలు అలవాట్లేదు. అంటే రంజిత్ ఇప్పుడు నిమిషాని కాకా పట్టడానికి గిఫ్ట్లు ఇస్తున్నాడు అని అంటున్నావా? అబ్బే అదేం లేదు. నిమిష అంటే ఎంత ప్రేమ ఉందో చూపిస్తున్నాడు. నిజంగా ఇలాంటి మొగుడు దొరుకుతున్నందుకు నిమిష చాలా అదృష్టవంతురాలు. ఇన్నాళ్ళకి మీ ఆయన ఒక మంచి మాట చెప్పాడు. అవును, నీలవేణి కనపడడం లేదేంటి? దానికి తారక్ తప్ప ఇంకెవరూ అవసరం లేదత్తయ్య. అందుకే ఈ పెళ్లి పనులన్నీ వదిలేసి ఎక్కడ తిరుగుతుందో ఏంటో. అయినా అది చెప్పేవన్నీ అబద్ధాలని, చేసేవన్నీ మోసాలని రుజువు అయిపోయిందిగా. అందుకే మొహం చల్లక ఏ మూలన పడుందో. ఇంతకీ తారక్ విషయం ఏమైందమ్మా? పెళ్లి సమయానికి ఎలాగైనా మండపానికి తీసుకొస్తానని లాయర్ గారు చెప్పారన్నయ్య. ఆ టైంకి తారక్ ఖచ్చితంగా వస్తాడు. ఏంటో కాదంబరి, పెళ్లి జరుగుతున్న ఆఖరి నిమిషంలో కూడా మన ఇంట్లో ఇన్ని గందరగోళాలు, కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వదినా, దిగులు పడకు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులొచ్చినా ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఆ నీలవేణి ఆపాలనుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆపలేదు. ఇంకేం ఆపుతుంది? ఆ నీలవేణి చావుకి 6 అంగుళం దూరంలో ఉంది. మా పెళ్లి కానుకగా దానికి చావు లభిస్తుంది. ఆ తారక్గాడు నేరుగా ఇటువైపే వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. వాడు తప్పించుకొని పోయినందుకు ఈసారి వాడికి చుక్కలు చూపించాలి. ఎస్ సార్.
నిలవేణి తారక్ సార్! నిలవేణి తారక్ సార్! ఆ క్యాండిల్ ఆర్పండి. తారక్ సార్, గ్యాస్! నిలవేణి 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 లే తారక్ సార్!